అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఏదైనా వచ్చి ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ ని రచ్చగొట్టడం కరెక్ట్ గా అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్ కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్ కి లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే, దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్. They can ask for a personal hearing. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పొలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇక్కడికి రావాలని ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా, మరి అక్కడ కూడా ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే, ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్. ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని. ఇప్పుడు అవగాహన లేనోళ్ళు, తెలుగు రానోళ్ళు, పనికిరానోళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పలేను. ఒకటి, వీఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వీఆర్ లా మేకర్స్. ఎక్కడైనా తప్పు జరిగితే తప్పకుండా విద్యార్థుల కోసం, యువకుల కోసం, మా ప్రజల కోసం మేము కొట్లాడతాము. ఇప్పుడు యువకులు, విద్యార్థులు ఉంటేనే కదా మన భవిష్యత్ మంచిగా ఉండేది, మన దేశం మంచిగా ఉండేది. కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఎంతవరకైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎంతవరకైనా కొట్లాడతాం, పోరాడతాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. స్టూడెంట్స్ లోపల చచ్చిపోతుంటే మేము రావద్దా అండి? వీఆర్ లా మేకర్స్. ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే రెగ్యులేటరీ కమిషన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తాం, రెగ్యులేటరీ బోర్డ్ని కూడా క్వశ్చన్ చేస్తాం, కాలేజ్లను కూడా క్వశ్చన్ చేస్తాం. వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ అండి. అట్లెట్లా వాళ్ళు అంటారు? ఇట్స్ వెరీ రాంగ్. ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ ఇట్లా పైసల అహంకారంతో ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులే కాదు, ప్రతి యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ దెమ్, వీ విల్ బీ విత్ దెమ్, వీ విల్ ఫైట్ ఫర్ దెమ్. తప్పకుండా ఒక దళితుడు భూమి కబ్జా చేసినాడు, ఒక ఎస్టీ వ్యక్తుల భూమి కబ్జా చేసినాడు, ప్రతి ఒక్క అంటే బీదోళ్ళు ఉన్నోళ్ళని లేదు, ప్రతి ఒక్క దగ్గర దగ, ప్రతి ఒక్క దగ్గర కుట్ర, మొత్తం కూడా విద్యార్థులను రాజకీయం కోసం ఇలా ఒకటే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటే ఇన్ఛార్జ్లు ఎవరికి ఇస్తామండి? ఆ గల్లీ లీడర్కో, ఆ వార్డ్ లీడర్కో, లేకపోతే ఆ కార్పొరేటర్కో ఇస్తాం. వీళ్ళు ఎవరికి ఇస్తారు తెలుసా? ప్రిన్సిపల్లకు, ప్రొఫెసర్లకు, స్టూడెంట్లకు. ఏందండి ఇది? అంటే ఎడ్యుకేషన్ని పాలిటిక్స్ కోసం వాడుకోవాలా, పాలిటిక్స్ని ఎడ్యుకేషన్ కోసం వాడుకోవాలి. వాళ్ళ దృష్టిలో పాలిటిక్స్ అంటే డెఫినేషన్ వేరే ఉండొచ్చు, ఏదో 5 ఏళ్ళకి ఒకసారి రావాలా, పైసలు ఎగరేయాలా, గెలవాలని. కానీ మేము అట్లా కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.